సుందర్పూర్ అనే చిన్న పల్లెటూరిలో పాత బడి గంట గట్టిగా మోగింది. డింగ్ డాంగ్ డింక్. అది చాలా సంతోషమైన చప్పుడు. పిల్లలందరికీ దాని అర్థం తెలుసు. అది లంచ్ టైం. వారు ఉదయం పాహాలు అయిపోయాయి. ఇప్పుడు వాట కడుపులో ఆకలితో గుడగుడలాడుతోంది. వారు తొందరగా తమ పుస్తకాలని పాత బాగుడ్లో సర్దేశారు. ప్రతి చిన్నారి మొహం మీద నవ్వులు విరిశాయి. ఎప్పుడు అక్షరాలు, అంకెల్ చప్పుడుతో నిండి ఉండే క్లాస్ రూమ్ ఇప్పుడు వేరే రకమైన ఉత్సాహంతో సందడిగా ఉంది. పిల్లలు వాళ్ళ అమ్మలు ఎంతో ప్రేమగా జాగ్రత్తగా కట్టించిన భోజనం తినడానికి ఆత్రంగా ఉన్నారు. కాసేపటికే పిల్లలందరూ బడి ఆవరణలో ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద కూర్చున్నారు. లంచ్ చేయడానికి వాడ్రకి అది చాలా ఇష్టమైన చోటు. ఆ చెట్టు వాడ్రకి వెచ్చని ఎండ్ నుండి చల్లని నీటిని ఇచ్చింది. చిన్న చేతులు ఆత్రంగా వాడ టిఫిన్ బాక్సులను తెరిచాయి. అబ్బా, ఎంత మంచి వాసనలు గాల్లో నిండిపోయాయో. కొంతమంది పిల్లల దగ్గర మెత్తని గుండ్రని చపాతీలు కూరగాయల కూరతో ఉన్నాయి. ఇంకొంతమంది దగ్గర మెత్తటి ఇడ్లీలు రుచికరమైన సాంబార్తో ఉన్నాయి. కొద్దిమంది దగ్గర చిన్న లడ్డు లేదా బెల్లం ముక్క లాంటి తీపి పదార్థాలు కూడా ఉన్నాయి. వాళ్ళు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు ఏం తెచ్చుకున్నారో చూపించుకుంటున్నారు. వాళ్ళు కలిసి మధ్యాహ్న భోజనం తినడం మొదలు పెట్టగానే చెట్టు చుట్టూ నవ్వులు వినిపించాయి. కానీ ఒక చిన్న అబ్బాయి మాత్రం నవ్వడం లేదు. అతని పేరు రాహుల్. అతను మిగతా వాళ్ళకి కొంచెం దూరంగా అదే పెద్ద మామిడి చెట్టు కింద కూర్చున్నారు. అతను తన ఓడిలోకి చూసుకున్నాడు. అతని చేతులు భారీగా ఉన్నాయి. అతని ముందు రంగురంగుల టిఫిన్ బాక్స్ ఏదీ లేదు. అతను తన స్నేహితులు రుచికరమైన భోజనం తినడం చూస్తున్నారు. అతని కళ్ళు కొంచెం విచారంగా కనిపించాయి. నేల మీద ఉన్న ఒక చిన్న రాయిని కెలుకుతో బీజీగా ఉన్నట్టు నటించడానికి ప్రయత్నించారు. ఎవరు తన్ని గమనించరని ఆశించారు. అతని స్నేహితులు సంతోషంగా తినే చప్పుడు తన ఆకలిని ఇంకా పెద్దది చేశాయి. అతని మంచి స్నేహితులు ప్రియ మరియు అనిల్ రాహుల్ తినడం లేదని వెంటనే గమనించారు. అతను నిశ్శబ్దంగా కూర్చోవడం వాళ్ళు చూశారు. సాధారణంగా లంచ్ టైంలో అతను కకలు జోకులు చెప్తూ చాలా ఉల్లాసంగా ఉంటారు. ప్రియ దగ్గర ప్రకాశవంతమైన ఎర్ర టిఫిన్ బాక్స్ ఉంది. అనే దగ్గర మెరిసే స్టీల్ బాక్స్ ఉంది. వాళ్ళు ఒకరినరు ఆందోళనగా చూసుకున్నారు. రాహుల్ ఎందుకు తన లంచ్ తెరవడం లేదు? ఈరోజు ఏమీ తీసుకురాలేదా? ఎప్పుడు చాలా గమనించే ప్రియ అని మెల్లగా కదిలించింది. ఆమె గుసగుసలారింది. గ్యాల్, రాహుల్ ని చూడు, తన దగ్గర లంచ్ బాక్స్ లేదు. చాలా దిగులుగా కనిపిస్తున్నాడు. మనం వెడ్రి ఏమిందని అడుగుదా? ప్రియ మరియు అనిల్ రాహుల్ కూర్చున్న చోటికి నడుచుకుంటూ వెళ్లారు. వాళ్ళు అతని పక్కన కూర్చున్నారు. రాహుల్, ఏమింది? ఈరోజు నువ్వు లంచ్ ఎందుకు తినడం లేదు? ఆమె గొంతు నిండాదాయి ఉంది అని కూడా రాహుల్ ఆందోళనగా చూశారు. అవును రాహుల్, అంతా బాగానే ఉందా? నువ్వు ఎప్పుడు ఎంతో రుచికరమైన పరాటాలు తెస్తావు కదా. ఈరోజు మీ అమ్మ నీ కోసం ఏ స్పెషల్ వంటకం కట్టిందో చూడాలని మేము ఎదురు చూస్తున్నా. వాళ్ళు అతని స్నేహితులు. వాళ్ళు ఎప్పుడు తమ రహస్యాలు ఆటలు పంచుకునేవారు. వాళ్ళు అతని గురించి చాలా పట్టించుకునేవారు. వారు అతని కథల్లోని విచారాన్ని చూడగలిగారు. రాహుల్ తన స్నేహితుల వైపు చూశారు. అతనికి కొంచెం సిగ్గుగా ఇబ్బందిగా అనిపించింది. మొదట వాళ్ళకి చెప్పాలని అనుకోలేదు. అతను తన చొక్కా అంచుతో ఆడుకున్నారు. మా అమ్మా, ఈ ఉదయం తనకి ఒంట్లో బాలేదు. తనకి బాగా తలనొప్పిగా ఉంది. తను రెస్ట్ తీసుకుంటున్నందువల్ల నా టిఫిన్ బాక్స్ పెట్టడం మర్చిపోయి ఉంటుంది అనుకుంటా. అతనికి తల్లి గురించి ఆందోళనగా అనిపించింది. అలాగే కడుపులో ఖాళీగా కూడా ఉంది. తనకి లంచ్ లేదని తెలిస్తే వాళ్ళ అమ్మ బాధపడుతుందని అతనికి తెలుసు. తన స్నేహితులు తన గురించి జాలిపడటం అతనికి ఇష్టం లేదు. ప్రాణియ జాగ్రత్తగా విన్నారు. వారు నవ్వలేదు, అతన్ని ఎక్తాళి చేయలేదు. బదులుగా వాళ్ళ ముడాల్లో అర్పణ చేసుకున్న భావన కనిపించింది. ఓహ్ రాహుల్, పర్వాలేదు, నువ్వేమీ కంగారు పడకు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మీ అమ్మ త్వరగా కోలుకోవాలి. మేము నీకోసం. అనిల్ సరేనంటూ తాలుపాడు. అతను రాహుల్ మిచిగాక చేయవేశారు. అవును, మీ అమ్మకి రెస్ట్ అవసరం. ఈ రోజు మేము మా భోజనం నీతో పంచుకుంటాం. స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు కదా. రాహుల్ ఇంకేమీ చెప్పేలోపే ప్రియ తన ప్రకాశవంతమైన ఎర్ర టిఫిన్ బాక్స్ ని తెరిచింది. లోపల ఆమె దగ్గర 2 మెత్తని చపాతీలు, కొంచెం ఆలుగడ్డ కూర ఉన్నాయి. ఈగో రాహుల్, మా అమ్మ చాలా రుచికరమైన ఆలుగడ్డ కూర చేస్తుంది. నీకు నచ్చుతుంది. దయచేసి ఇది తిను. ఆమె చేసిన పని చిన్నదే అయినా ఆమె మనసు చాలా పెద్దది. తను తెచ్చుకుంది పంచుకోవడానికి ఆమె ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఆమె కేవలం తన స్నేహితుడు ఆకలితో ఉండకూడదని కోరుకుంది. అతన్ని మండి నవ్వించాలని అనుకుంది.
ప్రియ తన భోజనం పంచుకోవడం చూసి అనిల్ కూడా తొందరగా తన మెరిసే స్టీల్ టిఫిన్ బాక్స్ ని తెరిచారు. అతను కొంచెం పులిహోర, ఒక పండిన అరటిపండు తెచ్చుకున్నాడు. రాహుల్, నువ్వు నా పులిహోర కూడా కొంచెం తినాలి. ఇదిగో ఈ అరటిపండు తీసుకో. మజాహ్న అడుగుడానికి నీకు శక్తినిస్తుంది. త్వరలోనే దగ్గర మిగతా పిల్లలు ఏం జరుగుతుందో గమనించారు. తీపి అటుకులు తెచ్చుకున్న చిన్నారి మీనా ముందుకు వచ్చింది. ఆమె రాహుల్ కి ఒక చెంచాడు ఇచ్చింది. ఇంకో అబ్బాయి సురేష్ తన బాక్స్ నుండి ఒక చిన్న తీపి లడ్డూని అతనికి ఇచ్చాడు. అది చాలా అందమైన దృశ్యం. కొన్ని క్షణాల క్రితం విచారంగా ఉన్న రాహుల్ కళ్ళు ఇప్పుడు సంతోషంతో మెరిచాయి. అతని ముఖం మీద పేద నవ్వు విరిసింది. తన స్నేహితుల నుండి అతను ఎంతో ప్రేమను పొందాడు. అందరూ ఇంత దయ అతను నమ్మలేకపోయారు. అనిల్, అందరికి హాంగ్యూ. వాళ్ళు ఇచ్చిన ఆహారం అతను తీసుకున్నారు. ఆ రోజు చపాతి, కూర, పులిహోర, అరటిపండు, లడ్డు అన్ని ఎంతో ప్రత్యేకంగా రుచించాయి. అది కేవలం ఆహారం కాదు, అది ప్రేమతో స్నేహంతో పంచుకున్న ఆహారం. అతని కడుపు నిండినట్టు, మనసు వెచ్చబడినట్టు అనిపించింది. వాళ్ళ క్లాస్ టీచర్ శ్రీమతి దేవి ఇదంతా కొంచెం దూరం నుండి చూస్తున్నారు. ఆమె ముఖం మీద సున్నితమైన చిరునవ్వు ఉంది. రాహుల్ స్నేహితులు ఎవరు చెప్పకుండానే అతనికి సహాయం చేయడానికి ఎలా పరుగెత్తుకొచ్చారో ఆమె చూశారు. ఆమె తన విద్యార్థుల గురించి చాలా గర్వపడింది. వాళ్ళకి లెక్కలు లేదా సెన్స్ నేర్పించడం ఎంత ముఖ్యమో, మరియు సానుభూతి నేర్పించడం కూడా అంతే ముఖ్యమని ఆమెకు తెలుసు. ఈ పిల్లలు మానవత్వం గురించి విలువైన పాఠం నేర్చుకుంటున్నారు. ఒకరినొకరు ఎలా పట్టించుకోవాలో వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు పంచుకున్న చిన్న పని ఆమె హృదయాన్ని ఆనందంతో ఉప్పొంగేలా చేసింది. తర్వాత లంచ్ అయ్యాక పిల్లలు క్లాస్ రూమ్ కి తిరిగి వచ్చినప్పుడు శ్రీమతి దేవి వాళ్ళతో మాట్లాడారు. పిల్లలు ఆమె మెత్తని ఆప్యాయమాన స్వరంతో అన్నారు, ఈరోజు లంచ్ టైంలో ఏం జరిగిందో నేను చూశాను. మీరందరూ రాహుల్తో మీ భోజనం పంచుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీరు నిజమైన స్నేహాన్ని, దయను చూపించారు. గుర్తుంచుకోండి, మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవడం. అది ఎంత చిన్నదనా సరే గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అది మన బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ అందరూ రోజు అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. పిల్లలు నిశ్శబ్దంగా విన్నారు. వాళ్ళ టీచర్ మాటలకి వాళ్ళ ముఖాలు నిష్ప గర్వంతో వెలిగిపోయాయి. ఆ మరుసటి రోజే ఉదయం స్కూల్ అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. హెడ్ మాస్టర్ శ్రీశమ విద్యార్థులు మరియు టీచర్లరి ముందు నిలబడ్డారు. ఆయన సాధారణంగా క్రమశిక్షణ గురించి లేదా ముఖ్యమైన స్కూల్ వార్తల గురించి మాట్లాడతారు. కానీ ఈ రోజు ఆయన అంశం వేరు. ఆయన దయగా నవ్వి మాట్లాడటం మొదలు పెట్టారు. నా ప్రియమైన విద్యార్థులారా, ఈ రోజు మీతో ఒక అందమైన కప్ పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మన స్కూల్లోనే నిన్న లంచ్ టైంలో జరిగిన దయ గురించిన కథ. ఇది మన 3వ తరగతి చిన్న విద్యార్థుల గురించి. పిల్లందరూ చాలా ఆస్తిగా విన్నారు. శ్రీ చర్మన్ అప్పుడు రాహుల్ తన లంచ్ కి ఎలా మర్చిపోయారో అందరికీ చెప్పారు. ప్రియ, అనిల్ మరియు ఇతర క్లాస్మేట్స్ తమ భోజనాన్ని అతనితో ఎలా పంచుకున్నారో ఆయన వివరించారు. ఈ పిల్లలు స్నేహం మరియు కరుణ యొక్క నిజమైన అర్పాన్ని మనకు చూపించారు. అవసరంలో ఉన్న తమ స్నేహితుడికి సహాయం చేయడానికి వాళ్ళు వెనుకడలేదు. వాడు తమ టిఫిన్లను పంచుకున్న చిన్న పని మనకు చాలా పెద్ద భావం నేర్పింది. మనలో చిన్న వాళ్ళు కూడా సాధారణ దయాగుణంతో పెద్ద మార్పు తీసుకురాగలని ఇది చూపిస్తుంది. మనమందరం వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. స్కూల్ మొత్తం గట్టిగా చప్పట్లు కొట్టింది. హెడ్ మాస్టర్ అక్క చేరిన విద్యార్థులందరికీ ఇంకా వివరించారు. నిజమైన విద్య అంటే కేవలం పుస్తకాల నుండి నేర్చుకోవడం, పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదు, మంచి మనుషులుగా మారడం కూడా. మన సమాజంలో ఇతరుల పట్ల సానుభూతి పంచుకోవడం మరియు శ్రద్ధ చూపడం వంటి విలువలు నేర్చుకోవడం. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు అందరూ జీవించడానికి మరింత బలమైన దయగల ప్రపంచాన్ని నిర్మిస్తాం. ఈ పిల్లలు మన స్కూల్ కి చాలా గర్వకారణంగా నిలిచారు. పంచుకునే హృదయం ఎప్పుడు నిండుగా ఉంటుంది వాళ్ళు మనకు చూపించారు. ఆయన మాటలు స్కూల్ మైదానమంతా వినిపించాయి. అక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రేరేపించాయి. రాహుల్ తన స్నేహితులతో నిలబడ్డాడు. కొంచెం సిగ్గుపడుతున్నా చాలా సంతోషంగా ఉన్నాడు. స్కూల్ మొత్తం చప్పట్లు కొట్టడం అతనికి ఎంతో ప్రేమగా అనిపించేలా చేసింది. అతను ప్రియ, అనిల్ వైపు చూశాడు. వాళ్ళు అతని వైపు తిరిగి నవ్వారు. ప్రపంచంలోనే తనకు ఉత్తమ స్నేహితులు ఉన్నారని అతనికి తెలుసు. నిన్న పంచుకున్న లంచ్ జ్ఞాపకం ఈ రోజు హెడ్ మాస్టర్ ప్రశంస అతని హృదయాన్ని అత్యంత రుచికరమైన ఆహారం కంటే కూడా గొప్ప వెచ్చదనంతో నింపాయి.
పంచుకోవడం అంటే కేవలం ఆహారం మాత్రమే కాదని అతను అర్థం చేసుకున్నారు. అది సంతోషాన్ని పంచుకోవడం, ప్రేమను పంచుకోవడం మరియు జీవితాంతం నిలిచే స్నేహాలను నిర్మించడం. అతను నిజంగా ఆశీర్వదించబడినట్లు భావించారు.